హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే రీసెంట్గా నాంపల్లిలో కండక్ట్ చేసిన నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఇది మోస్ట్ ఫేమస్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు హైదరాబాద్లో. అయితే ఇక్కడ బాగా ఫేమస్ ఏంటి, కుర్తీస్ కానీ లేదనుకుంటే చికెన్ కారీ కుర్తీస్, జ్యువెలరీ, బ్యాగ్స్ ఇవన్నీ అని చెప్తారు. కాకపోతే ఇక్కడ చాలా చాలా బాగా ఉండే ఐటమ్స్లో కిచెన్ ఐటమ్స్ అండ్ హోమ్ డెకర్ ఐటమ్స్ అనమాట. సో మనకైతే హ్యూజ్ అండ్ వైడ్ రేంజ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి ఫేక్ ఫ్లవర్స్ అనమాట. హోమ్ డెకర్కి యూజ్ అవుతుంటుంది. అండ్ కంపేర్ చేస్తే మన ఇంటి దగ్గర ఉన్న షాప్స్ కానీ ఏదైనా గిఫ్ట్ షాప్స్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ కూడా చాలా చాలా తక్కువనే ఉంటాయి అనమాట. లైక్ ఒక 100 to 200 రూపీస్ అయితే మనకి తక్కువనే ఉంటుంది ఒక ప్రోడక్ట్ పైన. మనకి బయట ఇఫ్ ఇన్ కేస్ అది 100 రూపీస్ అయితే ఇక్కడ 50 రూపీస్ అలా అయితే దొరుకుతుంది అనమాట. రెగ్యులర్గా కాకుండా కొంచెం వెరైటీగానే ఉన్నాయన్నమాట. అండ్ నాకు ఇక్కడ మినీ హెడ్జెస్ అయితే కనిపించాయి. ఇవన్నీ వచ్చేసి మనకి డెకరేటివ్ పర్పస్ చాలా చాలా బాగుంటాయి. చిన్న చిన్న బుజ్జిగా ఉన్నాయి కాబట్టి. అండ్ మనకి ఇక్కడ కెటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కొంచెం రాయల్ ఎఫెక్ట్ వచ్చేలాగా. అండ్ గ్లాసెస్ కానీ, వైన్ గ్లాసెస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ గ్లాసెస్ ఇంకా ఉంటాయి కదా మొత్తము. సో పింగానికి సంబంధించినవన్నీ ఉన్నాయి అండ్ గ్లాస్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో చెప్పాను కదా, కొంచెం వైడ్ రేంజ్ ఉంటుంది అని చెప్పి. సో దాంట్లోనే మనకి చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ ఏంటి అంటే మనకి కిచెన్ ఐటమ్స్ పర్ కేజీ వచ్చేసి 379 రూపీస్. సో ఈ ఎగ్జిబిషన్లో అయితే ఇది మోస్ట్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దొరకని వస్తువు ఉండదన్నమాట. సో కిచెన్కి సంబంధించి ప్లేట్స్ కానీ లేదనుకుంటే సాసెస్ కానీ ఇంకా అన్నీ మనకి ఏవైతే కిచెన్ డైనింగ్ టేబుల్ పైన ఏ ఐటమ్స్ అయితే కావాలో సో అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవేంటి అంటే మంచిగా కలర్స్ నాకు బాగా నచ్చాయి అనమాట. బ్లాక్, వైట్ ఇంకా ఫ్లవర్స్లో వచ్చి అవన్నీ కూడా. నాకైతే ఈ మెటీరియల్ కొంచెం ఫైబర్ అండ్ పింగాని మిక్స్ లాగా అనిపించింది. సో దాన్ని ఏమంటారో నాకు తెలియదు, తెలిస్తే మాత్రం నాకైతే చెప్పండి. అండ్ చెప్పాను కదా మొత్తం కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి. సో మనకి ఈ ఏవైతే రెగ్యులర్ కిచెన్ ఐటమ్స్ స్టోరేజ్ చేసుకుంటాం చూడండి, సో అవి కూడా ఉన్నాయి. కాకపోతే పర్ కేజీ వచ్చేసి 379 అన్నారు కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్లేట్సే తీసుకోవాలి అనుకోండి, అయితే మనకి ఒక 3 ప్లేట్స్ ఏమో వస్తాయి అనుకుంటా. 3 to 4 ప్లేట్స్ అయితే వస్తాయి. అండ్ మనకి ఇక్కడ హోటల్స్లో కనిపిస్తూ ఉంటాయి కదా, సర్వ్ చేస్తారు. సో అవి ఎక్కడ దొరుకుతాయి అనుకుంటాం, బట్ ఇక్కడ కూడా అవి కూడా ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు, మొత్తం హోటల్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు బిజినెస్ ఉంటే అవి కూడా చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఇక్కడ చాలా స్టాల్స్ వచ్చేసి ఈ హోమ్ డెకోర్కి సంబంధించి అయితే ఉన్నాయి. సో ఇవి చూడండి, ఏదో రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి, బట్ ఇవన్నీ వచ్చేసి ఫేక్ ఫ్లవర్స్. ఒక రియల్ ఫ్లవర్ పెడితే మనమైతే గుర్తు కూడా పట్టమేమో. సో అంత బాగున్నాయి అనమాట. సో జనరల్గా మనకి ఏంటంటే ఒక హోమ్ అందంగా కనిపించాలి అని అంటే ఫ్లవర్స్ మాత్రం మస్ట్. కాకపోతే డైలీ రియల్ ఫ్లవర్స్ చేంజ్ చేస్తూ ఉండలేము కాబట్టి ఈ ఫేక్ ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినా లేదనుకుంటే ఏదన్నా ఉంటే మనకి బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. అండ్ ప్రైజెస్ కూడా చెప్పినట్టే కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే ఉన్నాయి. కాకపోతే కొంచెం మనం బార్గెన్ కూడా చేసుకోవాలి. సో చూడండి, మంచి ఆటమ్ సీజన్ వస్తుంది కాబట్టి ఆటమ్కి సంబంధించిన ఫ్లవర్స్ అండ్ ఈ హ్యాంగింగ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవేంటంటే బాల్కనీలో అలా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ కొంచెం ప్లెజెంట్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ దాంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మంచిగా మనకి ఫ్లవర్స్తో పాటు ఈ వాసెస్ కూడా ఉన్నాయన్నమాట, ఫ్లవర్ వాసెస్ అవన్నీ కూడా. ఇవి వచ్చేసి ప్రాపర్ కిచెన్ ఐటమ్స్. సో ఇంతకుముందు క్లిప్స్లో కొంచెం ఫ్యాన్సీగా హోమ్ డెకర్ అవి ఇవి అని చెప్పాను కదా, సో అసలైన యూస్ఫుల్ అయ్యే కిచెన్ ఐటమ్స్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి వెజిటేబుల్ కటర్స్ అండ్ చాపర్స్ అనమాట. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మంచిగా మనకి హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో కటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. సో కొంచెం మనము ఈ ఫాస్ట్ లైఫ్కి కొంచెం థింగ్స్ అన్నీ ఫాస్ట్గా అవ్వాలి అని అనుకుంటే ఇలాంటి కిచెన్ ఐటమ్స్ అయితే చాలా చాలా హ్యాండీగా ఉంటుంది. మొత్తం ఇవన్నీ వచ్చేసి ఆనియన్ చాపర్ అండ్ గార్లిక్ చాపర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో క్విక్గా అయితే మన వంట అయితే అయిపోతుంది అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే మాత్రం ఇలాంటి ఐటమ్స్ అయితే చెక్ చేయండి. మనకి ఎందుకంటే ఆన్లైన్లో వీటిలో కొంచెం ఇవి అవైలబుల్గానే ఉంటాయి, బట్ కొంచెం ప్రైజీగా ఉంటాయి. అండ్ చెప్పాను కదా ప్రాపర్ కిచెన్ ఐటమ్స్, సో ఇవి అనమాట మనకు కావాల్సింది. సో ఇవన్నీ వచ్చేసి స్టీల్ ఐటమ్స్, బాక్సెస్ కానీ, టిఫిన్ బాక్సెస్ కానీ, అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి పోపు అవి ఇవి పెట్టుకోవడానికి, ఇంకా మొత్తం డీప్ ఫ్రైకి సంబంధించి అండ్ వెజిటేబుల్ స్టోర్ చేసుకోవడానికి, చపాతీస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి మనకి మొత్తము.
అండ్ ఇవన్నీ వచ్చేసి మనకేంటంటే ఇంకా కిచెన్‌కి ఏ సామాన్ అయితే కావాలి, లేదనుకుంటే హోమ్‌కి ఏ సామాన్ అయితే కావాలో సో అవన్నీ అయితే ఉన్నాయి మనకి స్టీల్ నుంచి అవన్నీ. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ధూపం వేస్తారు కదా! సో వాటివన్నమాట ఇవన్నీ. కొంచెం ఫ్యాన్సీగా బాగున్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ల్యాంప్. సో ప్రైస్ వచ్చేసి నాకు 400-500 రేంజ్ అయితే చెప్పారు. బట్ చూడండి చాలా బాగున్నాయి. లైక్ డిజైన్ కానీ మొత్తం ఏదో కలంకారీ డిజైన్ లాగా అనిపించింది. మంచిగా ఉంటుంది మనకి నైట్ టైం అలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ డెకరేటివ్ పర్పస్గా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాంటి ఐటమ్స్ ఏంటి అంటే మనకు పెద్దగా కనిపించవు. సో కనిపించినప్పుడే అవసరమైతుంది అని అనిపిస్తే మాత్రం తీసుకోవడమే. అండ్ ఈ హోల్ వీడియోలో నేను ఏదైనా రికమెండ్ చేస్తాను అని అంటే మాత్రం ఇక్కడ కర్టన్స్, బెడ్షీట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇంతకుముందు చూపించినట్టు ఆ హోమ్ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. అండ్ ఈ కర్టన్స్, బెడ్షీట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మనకి కుర్తీస్కి చికెన్ కర్రీ కుర్తీస్కి అలా ఎలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయో మనకి ఇక్కడ ఈ బెడ్షీట్స్, హోమ్ కవర్స్ కానీ లేదనుకుంటే ఈ కర్టన్స్ కానీ డోర్ మ్యాట్స్ అని, ఫ్లోర్ మ్యాట్స్ అని ఉంటాయి కదా! సో అవి కూడా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 150 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 150 టు మ్యాక్సిమం అయితే ఒక 500 దాకా ఉంటుంది. మనకి ఏంటంటే కొంచెం బార్గెయిన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లో కవర్స్ కానీ, పిల్లోస్ కానీ, ఫ్లోర్ మ్యాట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రాపర్ హోమ్ డెకోర్కి లేదంటే హోమ్ ఐటమ్స్ సర్చ్ చేస్తున్నట్లయితే మాత్రం పక్కా ఎక్కడైతే తీసుకోండి. మనకి బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బెడ్షీట్స్ ఏంది లైక్ డబుల్ పీసెస్ అంటే 1+1 అని అలా ఆఫర్స్ కూడా ఉన్నాయి అనమాట. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కలర్స్ కూడా మంచి సటిల్ కలర్సే ఉన్నాయన్నమాట. కొంచెం మనం నిద్రపోయేలాగానే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మెటీరియల్ వచ్చేసి మ్యాక్సిమం కాటనే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయి. సో అందుకే నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. బాగున్నాయి బెడ్షీట్స్ కానీ అవన్నీ. సో ఎలా వింటర్ నడుస్తుంది కాబట్టి మనకి మంచి బెడ్షీట్ కావాలి కాబట్టి సో కప్పుకోవడానికి సో అలాంటి బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చెక్ చేసుకోండి. అండ్ డబుల్ కాట్కి లేదనుకుంటే సింగిల్ కాట్కి అలా మంచి మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి నచ్చిన కలర్స్ ఉన్నాయి. సో చూడండి మంచి ఫ్లోరల్లో అలా కూడా ఉన్నాయి అనమాట. మంచి సమ్మర్ కలర్స్ అనొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో డోర్ మ్యాట్స్లో కూడా మనకి 100 రూపీస్, 50 రూపీస్, 150 రూపీస్ ఆ రేంజ్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి బెడ్షీట్ చెప్పాను కదా, చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో మనకు కొంచెం స్టార్టింగ్ ఏంటంటే మనకి కుర్తీ షాప్ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని కొంచెం దాటుకొని మనకు కొంచెం ఓపిక ఉంది అని అంటే మాత్రం ఇవి అయితే చెక్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్స్. మనము ఈ ఆన్లైన్లో కానీ లేదనుకుంటే డీమార్ట్లో వీటిల్లో చూస్తూ ఉంటాం కాబట్టి కొంచెం కొంచెం వెరైటీ ప్యాటర్న్స్ కానీ కొంచెం వేరుగా కావాలి అనుకుంటే మాత్రం ఇవైతే చెక్ చేసుకోండి. అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ చెప్పాను కదా 150 రూపీస్. సో 150 రూపీస్ అంటే ఫిక్స్డ్ ప్రైజెసే పెడతారు. సో అవన్నీ వచ్చేసి కటన్స్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కటన్స్ కావాలి అనుకుంటే మీరు ముందుగానే మీ ఇంట్లో ఉంటుంది కదా, సో ఆ సైజెస్ అవి ఇవి నోట్ చేసుకొని వెళ్తే మాత్రం మనకు తీసుకోవడానికి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇంకా ఎగ్జిబిషన్ అంటే తెలిసిందే కదా. సో మనకి ఎక్కడెక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి తెచ్చి పెడతారు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏంటంటే రాజస్థాన్, జైపూర్ అలాంటి స్టఫ్ అయితే ఉంది. అండ్ ఈ బెడ్షీట్స్ అవన్నీ సో ఆ ప్యాటర్న్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి కాబట్టి వర్త్ ది ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి పెద్ద పెద్ద ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఏంటంటే హాల్లోకి కొంచెం పెద్ద ఫ్లోర్ మ్యాట్ కావాల్సి వస్తుంది. సో అలాంటి ఫ్లోర్ మ్యాట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మెటీరియల్ కూడా చాలా బాగున్నాయి. లైక్ డిఫరెంట్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి మంచిగా షైనీగా. సో ఇవన్నీ వచ్చేసి మనకి బెడ్షీట్స్ అనమాట. సో వింటర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలాంటి బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏదైనా ఫంక్షన్స్ జరిగినా కూడా మనకి పెద్ద పెద్ద ఫ్లోర్ మ్యాట్స్ కావాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ రెడ్ కార్పెట్ అది ఇది అంటారు కదా. సో అలాంటి కార్పెట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచి కాటన్ బెడ్షీట్స్. సో ఇవన్నీ వచ్చేసి అదే అనమాట. అండ్ ప్యాటర్న్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో అక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి. అండ్ అందుకని నేను ఇన్ని వైడ్ రేంజ్ ఉన్నా కూడా ఇంత డీటెయిల్గా చూపించడానికి ట్రై చేస్తుంది అదే అనమాట. సో ఇవన్నీ చూసారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కలర్ కాంబినేషన్ కూడా మొత్తం హోల్ సెట్ అయితే వస్తుంది. పిల్లోస్ కానీ అండ్ వాటితో పాటు బెడ్షీట్స్ అని ఇంకా మొత్తం హోల్ సెట్ కూడా ఉంది. సో హోల్ సెట్ ఏంటంటే మనకి 500 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట.
అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఏంటంటే మన నేమ్ ప్రింట్ చేస్తారనమాట. ప్రింట్ ఇన్ ది సెన్స్ ఆర్ట్ వేస్తారు. సో అక్కడే కూర్చొని ఆర్ట్స్ అలా కూడా వేస్తున్నారు అనమాట. లైక్ పెయింటింగ్ టైప్ అయితే వేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి కీ చైన్స్ అవన్నీ. సో మనకు కావాల్సిన నేమ్ లైవ్లో అయితే డిజైన్ వేసి అయితే రాసేస్తున్నారు. సో అది నాకు బాగా నచ్చింది. సో ఈ ఆర్ట్ ఫామ్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది నాకైతే. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.